బాప్తిసం ఇవ్వడం తప్పు కాదు, బాప్తిసం ఇవ్వడం తప్పు కాదు. కానీ బాప్తిసం ఇవ్వడమే భక్తి, బాప్తిసం ఇవ్వడమే గొప్ప, ఇంతమందికి ఇచ్చాను, ఇది తప్పు. ఈ ఆలోచన విధానం తప్పు. ఒక మారు మనసు పొందుతూ పాప క్షమాపణకు వచ్చినటువంటి ఆ వ్యక్తి బాప్తిస కార్యక్రమం మనం ఉన్నామంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం, అది భాగ్యం, అది అంతే తప్ప నేను ఇస్తున్నా కాదు, ఆయన అంగీకరిస్తున్నాడు, ఈ కార్యక్రమంలో నేను పాలుభాగస్తుని, అంతవరకు మనసులో పెట్టుకుంటే మంచిది. అంతకు మించి నేను ఇచ్చాను. ఇంకో తమాషా చెప్తాను, చాలా చోట నేను విన్నది, మరి ఈ ప్రాంతంలో ఉందేమో నాకు తెలియదు, కానీ అయ్యగారు మేము బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాం అని వచ్చారనుకోండి, వెంటనే బాప్తిసానికి ప్రత్యేక కానుక అనేటువంటి వ్యక్తులు ఉన్నారంట. ఏంటంటే బాప్తిసానికి ప్రత్యేకమైన కానుక, పాస్టర్ గారికి బట్టలు తేవాలంట, పాస్టర్ గారికి బట్టలు తీసుకుని రావాలంట, మరలా ప్రత్యేకమైన కానుక తీసుకుని రావాలంట. అంటే ఏంటిది? దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ మీద మనం దాన్ని మార్చడానికి, దాని మీద అధిపతులుగా వ్యవహరించడానికి ఎవరిచ్చారు ఈ ధైర్యం మనకి? ఆశ్చర్యపోయాను నేను, ఎలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని. వాళ్ళు వచ్చి బాప్తిసం కావాలి, మేము యేసు ప్రభువుని అంగీకరిస్తున్నాం, మా పాపాలు కడిగి వేసుకోవాలనుకుంటున్నాం అనగానే ఎగిరి గంతేయాలి ఒక నిజమైనటువంటి సేవకుడు. ఎందుకంటే మారు మనసు పొందుతున్నటువంటి ఒక పాపి విషయమై పరలోకమందు సంతోషం కలుగుతుంది. అలాంటి కార్యక్రమంలో నేను పాలుభాగస్తులని ఉత్సాహంగా ఆ వ్యక్తికి బాప్తిసం ఇచ్చి అనేకమైన విషయాలు చెప్పి, జాగ్రత్తలు చెప్పి, హెచ్చరికలు చెప్పి, ఆ వ్యక్తిని దేవునితో సంబంధం ఏర్పాటు చేయడం పోగొట్టి దాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు. ఇదిగో మేము ఇక్కడ బాప్తిసం ఇస్తున్నాం, ఈ చర్చికి రావాలా, ఇది నీకు తల్లి సంఘం. తల్లి సంఘాలు పిన్ని సంఘాలు ఉండవు, అర్థమవుతుందా? ఇది తల్లి సంఘం, ఇక్కడికి రావాలా, దశం భాగం ఇక్కడే ఇవ్వాలా, తప్పు.